ఓం నమో వెంకటేశాయ. మింజమూరు తిరుమల నగరంలో వెలిసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కనుక ఈ సందర్భముగా రేపు 10వ తారీఖు శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగాని ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారంలో శ్రీదేవి భూదేవి సమేతుడై గరుడ వాహనంపై ఉత్తర ద్వార దర్శనమిస్తారు స్వామివారు. కనుక ముక్కోటి ఏకాదశి కొన్ని కోట్లతో ఏకాదశి అనే యొక్క ప్రభావం అన్నమాట. అంటే ఒక ఏకాదశి ఎంత విధంగా మనం చేసుకుంటామో అలా ముక్కోటి ఏకాదశి అంటే 100 కోట్లతో సమానమైనటువంటి ఏకాదశి. అలాంటి ఏకాదశి నాడు ఆ శ్రీనివాసుని దర్శిస్తే అన్ని కూడా మనకి ఎలాంటిది కూడా సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరం బాగుంటాం. కనుక అలానే 11వ తారీఖు గోదా అమ్మవారికి కూడారే మహోత్సవం జరుగుతుంది అన్నమాట. కూడారే మహోత్సవం జరిగినప్పుడు స్వామివారు గోదాదేవి రంగనాథుని ఏ విధంగా భగవంతుని కైంకర్యం చేసుకుందో ఆనాడు 11వ తారీఖు గోదాదేవికి తెల్లవారుజామునే కూడారే అంటే కుండలో ప్రసాదం చేసి అమ్మవారికి ఆరగింపు నైవేద్యం పెడతాం అనమాట. ఆ ప్రసాదము లక్ష్మీదేవి ఎక్కడ ఉద్భవించింది అంటే లక్ష్మీం క్షీర సముద్ర రాజధన్యాం శ్రీరంగధామేశ్వరి. అలాంటి క్షీర సముద్రంలో నుంచి జన్మించినటువంటి ఆ లక్ష్మీదేవి ఆ యొక్క గోదాదేవికి ఆ పాలతో అన్నాన్ని ఉడికించి ఆరగింపు చేస్తాం. అది చాలా విశేషమైనటువంటి ప్రసాదం అనమాట. ఆ రోజు అందరూ కూడా వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలానే 11వ తారీఖు శనివారం సాయంత్రం గోదాదేవి అమ్మవారి తిరుమాడ వీధుల ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో అమ్మవారిని మీ చేతులారా మోసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ.